ఉగాది తెలుగువారు జరుపుకునే పండుగల్లో ముఖ్యమైనది. ఉగాది రోజు నుండి తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట, స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఉగాది అన్న తెలుగు మాట యుగాది అన్న సంస్కృత పద వికృతి రూపం. ఉగాది పచ్చడి తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు కలిసిన షడ్రుచుల సమ్మేళనం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు పచ్చడికి కావాల్సిన సామాన్లండి. ఇదిగోనివ్వండి, చింతపండు, బెల్లం, వేప పువ్వు, మామిడికాయ, అరటిపళ్ళు, కొబ్బరి ముక్కలు, చెరుకు ముక్క, ద్రాక్ష పళ్ళు, జామ పండు, కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్, అది ఇవన్నీ వేసి కలిపి మీకు చూపిస్తాను. ముందు చింతపండు నానబెట్టి పిసిగి అన్నీ చూపిస్తాను. ఇదిగో చూసారా వేప పువ్వు. ఇదిగోండి చింతపండు నానబెట్టేశాను. ఈ పులుసు ఇందులో పోస్తానండి. ఎక్కువ ఇదిగోనండి అరటిపండు వేస్తున్నానండి. అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు అండి, బెల్లం అండి, ఇదిగోనండి మామిడికాయ ముక్కలు, ఇదిగోండి కొబ్బరి ముక్కలు, అలాగే ఇలాగా మనం చేసేసుకోవాలండి. ఇంకా చూసారా ఇలాగ. అలాగేనండి ఇగో ఇవి జామ పళ్ళు ముక్కలండి. ఇవ్వండి ఇది చెరుకు ముక్కలండి. ఇవి చెరుకు ముక్కలండి, జామ పండు ముక్కలు, చెరుకు ముక్కలు. ఇదిగోనండి ద్రాక్ష పళ్ళు. అలాగే మళ్ళీ నేను అరటిపండు ముక్కలు చేసి పెట్టానండి. ఇదిగోనండి ఈ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. మనం ఇదిగోనండి ముక్కలు కూడా చేసేసుకుని పెట్టుకోవాలండి ఇలాగా. అలాగే నువ్వు వేప పువ్వు అండి, వేప పువ్వు ఇదిగో చూసారా ఒలిచి పెట్టాను. వేప పువ్వు కూడా ఇలాగా ఇలా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకుని ఇలా పెట్టుకుని ఇలా వేసేసుకోవాలి వేప పువ్వు. ఇదిగోండి వేప పువ్వు. అదిగోనండి ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవాలు కలిగిందైతేనే అర్థవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది. ఉగాది పచ్చడికి ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన ఒక తినే పదార్థం. ఉగాది నాడు షడ్రుచుల సమ్మేళనం అంటే తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే 6 రుచులన్నమాట. కలిసిన ఉగాది పచ్చడిని ఆ రోజు తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకిస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరుకు, అరటిపళ్ళు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం, కారం, ఉప్పు ఇలా మొదలగునవి వాడుతూ ఉంటారు. ఉగాది పచ్చడికి మన శాస్త్రాల్లో నింబకుసుమ భక్షణం మరియు అశోక కలిక ప్రాసనం అని వ్యవహరించేవారు. ఋతుమార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్ధతిలో ఉప్పు, వేప పువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరపకాయలు, మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామనవమి వరకు తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి ప్రతీకగా ఉంటుంది. బెల్లం ఏమో తీపి ఆనందానికి సంకేతం, ఉప్పేమో జీవితంలో ఉత్సాహమ రుచికి సంకేతం, వేప పువ్వేమో చేదు బాధ కలిగించే అనుభవాలు, చింతపండేమో పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు, పచ్చి మామిడి ముక్కలేమో పులుపు కొత్త కొత్త సవాళ్లు ఎదుర్కొనే పరిస్థితి, మిరపపొడి లేదా కారం లేదా పచ్చిమిరపకాయలు సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులు. పొద్దున్నే ఇంటి ఆడవారు పచ్చడి తయారు చేసి దేవునికి ఈ షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి తయారు చేసి నైవేద్యంగా పెడతారు. ఇంట్లో వారంతా స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని పరగడుపున ఉగాది పచ్చడి తిని తర్వాతనే అల్పాహారం తీసుకుంటారు. మరి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మంచి విషయాలను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరి మాకు సపోర్ట్ చేస్తారు కదా. మరి మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.